గాలి నేను ఆపలేకపోతున్నాను గైస్. ఇది ఎక్కడ గాలి అంటే ఆకాశానికి ఉన్న బొక్కలో నుంచి కరెక్ట్గా మన దగ్గరకు వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు ఈ మెయిన్ హైవే గైస్ ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 రాష్ట్రాల మధ్యలో నడి రోడ్డు మీద నేనైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత పెద్ద గాలి వేస్తుందో. ఈ గాలికి కారణం ఏంటంటే ఆకాశానికి ఇప్పుడు పెద్ద బొక్క పడిపోయింది గైస్. ఇప్పుడు ఈ బొక్క పూడ్చడానికైనా సరే మనం అందరం ఇప్పుడు ముందుకైతే రావాలి. ఎందు గురించి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ గాలి ఏదైతే ఉందో ఆ బొక్కలో నుంచి పైనుంచి కిందకి వస్తుంది గైస్. ఇప్పుడు ఈ వర్షం అన్నది మనకి వారం నుంచి 2 వారాల వరకు ఇదైతే తగ్గదు గైస్. ఇప్పుడు మీరు ఏమైనా పనులు ఏమైనా పెట్టుకుంటే మాత్రం లవర్తో బయటకు వెళ్ళొచ్చని ఏమైనా సరే అవి నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ వీక్ అయితే మీరు పోస్ట్ పోన్ అయితే చేసుకోవాలి గైస్. ఎందు గురించి అంటే ఇప్పుడు ఈ వర్షం మీరు బయటకు వెళ్ళారనుకో గైస్, మీ లవర్ వాళ్ళ నాన్న మిమ్మల్ని చంపి కన్నా ఈ కాలమే మిమ్మల్ని లాక్కుని వెళ్ళిపోతుంది గైస్. ఇదైతే మీరైతే మనసులో పెట్టుకుని దృష్టిలో అయితే పెట్టుకోండి గైస్. ఇంకా చూస్తున్నాం కదా ఇది నడు రోడ్డు మీద ఎంత గాలి వేస్తుందంటే ఈ గాలికి నేను అసలు ఉండలేకపోతున్నాను గైస్. ఎందు గురించి అంటే ఈ గాలి ఈ వాన ఇవన్నీ మనం చూసుకుంటుంటే మనకి వట్టుకెళ్ళి ఉండిపోతున్నాయి గైస్. ఇంకా చూసుకుంటే ఈ చలి గైస్, ఈ చలి మామూలు చలి కాదు గైస్. అంటే ఇది ఒక అల్పపీడనం లాగా నేనైతే చెప్తున్నా. ఇప్పుడు చూసుకుంటే టైము 1:12 అయింది రాత్రి, కానీ ఇది రాత్రి 12 గంటలకైనా సరే చూసారు గైస్. ఇదంతా మబ్బుతో కమ్మేసిపోయి ఇది ఇప్పుడు ఆకాశానికి బొక్కపడడంతో ఆ పైన వెళ్తురంతా కిందకు వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు ఏ టైం అయినా సరే మనం చూసుకోండి ఇది సోమవారం అలాగే మంగళవారం నుంచి ఇది ఇంకొక మళ్ళీ 1 వీక్ వరకు ఇది కొనసాగుద్దని నా ఆలోచన గైస్. ఎందు గురించి అంటే మా సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్తున్నారు, చూస్తున్నారు కదా గైస్. ఇప్పుడు ఈ గాళ్ళు వానల్లో నేను కూడా ఎగిరిపోతున్నాను, కానీ మీ మీద ప్రేమతో నేను ఎంతో చెప్పొచ్చు అని చెప్తున్నా గైస్. కానీ నా కొడుకు చూడండి గైస్, ఈ లంజోడు వీడికి దూలకి పెట్టి వీడు వచ్చేసినాడు గైస్. ఈ నడు రోడ్డు మీద నిజంగా ఇందులో మునిగిపోతే ఎవరిది గైస్, ఈ బాధ్యత ఎవరిది? నేను చెప్తున్నా సరే వీళ్ళైతే ఇంటలేదు గైస్. ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఆపడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు పోతే మాత్రం వీళ్ళకున్న లవర్లు వీళ్ళందరూ బాధపడతారని వీళ్ళైతే ఆపుతున్నాను గైస్. ఇప్పుడు మనం దీనికి మనం అనుకరించి ఎందుకు అంటే అది ఒక మనిషి కాదు మనం ఆపడానికి, ఒక జంతువు కాదు మనం ఆపడానికి. ఇది ఒక ప్రకృతి కాబట్టి ప్రకృతి ఆగే వరకు మనం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే మీరు బాగుంటారు నేను బాగుంటాను గైస్. ప్లీజ్ గైస్ మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి గైస్. ఎందుకు అంటే ఈ అప్డేట్ చాలా అవసరం గైస్. ఎందుకు అంటే ఇప్పుడు ఆకాశానికి బొక్కపడిపోయిందన్న ఆలోచన, ఆకాశానికి బొక్కపడిపోయిందన్న వార్త ఓన్లీ మన ఛానల్ తప్ప ఎక్కడ రాదు గైస్. ఎందుకు అంటే ఇప్పుడు ఆకాశానికి పైన బొక్కను పోడ్చడానికి మా సిబ్బందులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పైకి వెళ్తున్నారు గైస్. ఒకవేళ మీ అవసరం కూడా ఉంటే మాత్రం నేనైతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కార్లు ఎక్కించుకుని మరి పైకి తీసుకెళ్తాను గైస్. కాబట్టి విమానం కూడా మనం ఇప్పుడు రెంట్కి అయితే తీసుకుంటాం గైస్ ఈ 10 రోజులకి. ఎందుకు అంటే ఇప్పుడు చూసాను ఉరుముతుంది అన్న మన పిల్లలు ఎవరైతే వీళ్ళ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళే వాళ్ళు వీళ్ళకి వారం నుంచి 2 వారాలు లేదా 10 వారాల వరకు వీళ్ళకైతే సెలవులు గైస్. ఎందుకంటే ఈ వారం 2 వారాలు వర్షం ఎలా పడతానే ఉంటుంది. చూస్తున్నారు కదా గైస్, ఒక సైడ్ ఏమో ట్రైన్స్ అలాగే విమానాలు కూడా గాలి ఎగరకుండా ఈ సెవెన్ ఆగిపోయింది గైస్. ఎందుకంటే అంటే విమానాలకు కూడా పైన మళ్ళీ ట్రాఫిక్ అయితే అయిపోతుంది గైస్. ఎందుకంటే గతంలో కేఏపాల్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనం చూసుకుంటే ఇది పైనంతా విమానాలు ట్రాఫిక్తో ఆగిపోతున్నాయి గైస్. ఇప్పుడు మనం వీటిని నుంచి రక్షించుకుని మనం కాపాడుకోవచ్చంటే మనకి ఇల్లే దిక్కు గైస్. ఇంకొక విషయం చెప్తున్నాను మాత్రం, ఈ ఆకాశానికి పడ్డ బొక్క మాత్రం ఈ వారం నుంచి 2 వారాల వరకు ఇదైతే తగ్గదు గైస్. మీరు ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏమైనా కావాల్సిన మల్లెపూలు కానీ ఏమైనా కావాలితే మాత్రం అవన్నీ ఇప్పుడు అర్జెంట్గా తెచ్చుకోండి గైస్. ఎందుకంటే మీకు ఈ పాడవు కూరగాయలు ఇవన్నీ అయితే తెచ్చుకోండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, తడిచిలా ఉంటే మాత్రం పిల్లలు ఇలా చూస్తున్నారు కదా గైస్, ఈ గాలి నేను ఆపలేకపోతున్నాను గైస్. ఇది ఎక్కడ గాలి అంటే ఆకాశానికి ఉన్న బొక్కలో నుంచి కరెక్ట్గా మన దగ్గరకు వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు ఈ మెయిన్ హైవే ఏదైతే ఉందో ఈ రహదారి అంతా బంద్ అయిపోయింది. ఇదంతా ఒక సునామీ కింద మారిపోతుంది. ప్లీజ్ మీకు ఈ అప్డేట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కూడా కొట్టండి గైస్. చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడు నేను తడుచుకునే సరే మీ గురించి నేను ఎందుకు చెప్తానంటే మీ మీద నాకు ప్రేమ గైస్. ఇప్పుడు టైం చూస్తుంటే నైట్ 1 గంట అవుతుంది గైస్. ఈ 1 గంట కూడా ఆకాశానికి బొక్క పడిపోయి ఆ పైన వెలుతురంతా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు ఈ గాలి చూస్తున్నారు కదా, నేను చెప్తున్నా సరే ఇది మీకు అప్డేట్ ఇవ్వనిస్తలేదు గైస్. గాలి అయితే నేనైతే ఒకటే చెప్పినా, మీరైతే కొంపలో నుంచి బయటకు వచ్చే మాత్రం మీకు ఫోటోలకి అయితే దండ పడిపోతుంది గైస్. ప్లీజ్ మీరైతే ఇంట్లో నుంచి బయటకు అయితే రాకండి, తడిసే మాత్రం నాకు పైకి అయితే రాకండి, ఓకేనా గైస్. ఇది నడు రోడ్డు మీద గైస్. ఈ చేపలు మొత్తం నేను కింద నుంచి అయితే పారిపోతున్నాయి. మీకు కూడా చేపలు కావాలంటే మాత్రం నేను కింద లొకేషన్ పెడతాను, వచ్చేయండి గైస్. ఓకే గుడ్ బై. మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకు అంటే మరికొన్ని వార్తలు కావాలంటే మీరు ఛానల్కి చిన్న బూస్టింగ్ ఇవ్వాలి, ఓకేనా.